కువైట్ అగ్ని ప్రమాదంలో 46 మంది భారతీయులు సహా మొత్తం 50 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల కొద్ది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బుధవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో పొగ పీల్చి అక్కడికక్కడే మెట్లపై చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువగా భారతీయులే ఉన్నారు. ఒక కంపెనీకి చెందిన కార్మికులను అద్దె భవనంలో బస కోసం దిగారు. ఊహించని రీతిలో ప్రమాదం జరిగి 50 మంది మృతి చెందారు. అయితే ఈ ప్రమాదానికి గురైన భవనం సరైన భద్రతా ప్రమాణాలను పాటించలేదని అధికారులు గుర్తించారు. దీంతో అక్కడి ప్రభుత్వ అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపింది. కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. అక్రమ కట్టడాలు గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. అగ్ని ప్రమాదంలో మరణించిన మృతుల డెడ్ బాడీలను ప్రధాని మోడీ చొరవతో 2 రోజుల్లోనే భారత్కు తీసుకొచ్చారు. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన 45 మంది డెడ్ బాడీలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇక మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం 2 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది.